నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి కేంద్రంలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ కస్తూర్బా బాలికల కళాశాల అదనపు గదులను ప్రారంభించారు. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. డిపిఓ దుర్గాప్రసాద్, ఎంపీపీ కుంచాల విమలరాజు, ఎంపీపీ తిరుపతి రెడ్డి, మైదం రాజన్న బాజిరెడ్డి గోవర్ధన్ కి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ పై ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. టికెట్ ఇస్తే గెలుస్తున్నారు, అభివృద్ధి చేసి గెలుస్తున్నారు కానీ కుటుంబ వ్యక్తులుగా కాదని ఆయన అన్నారు. కుటుంబ పాలన అనే ముందు ఆలోచించి సంస్కారంతో మాట్లాడాలని గోవర్ధన్ రెడ్డి సూచించారు. ఎప్పుడన్నా ఎలక్షన్ వచ్చినప్పుడు 100 మందికి 90% మందికి ఇస్తున్నాం, 10 మందికి చేయమని. అరే 10 మందికి చేయలేదు భయపడతాను నేను, 140 మధ్యలో 10 మందిగా చేస్తాను చేయకపోతే అరే సాయి బాబు చేస్తాడు, పొరపాటు చేయకపోతే చేస్తాడు. బట్ సిగ్గులే ఏమైందని ఎన్నిసార్లు అడుగుతాం, 10 సార్లు ఇంకెన్నిసార్లు అడుగుతాం, మనం చూద్దాము ఎన్నిసార్లు వెళ్తాము, 2 సార్లు లంగాడు లంగా ఇచ్చిపెట్టి రాదు అయిపోయినాడు. 8 రాష్ట్రాల్లో కూడా దొంగలు, 8 రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వం లేకుండా కానీ 8 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చారు. కారణం డబ్బులు పెట్టుకోవడం, కొన్ని 100,000 కోట్లు పెట్టుకున్నాం. మన డబ్బులు ఎక్కడి మీకు ఎలా కుటుంబ పాలన కుటుంబాలను మాట్లాడుతున్నాం. కేసీఆర్ గారు కుటుంబంలో బిడ్డ కానీ కొడుకు కానీ అల్లుడు కానీ వాడిని కూడా సిగ్గు శరం లేదు. ఒక మాట చెప్తే ఎప్పుడన్నా ఎలక్షన్ వచ్చినప్పుడు 100 మందికి 90% మందికి ఇస్తున్నాం, 10 మందికి చేయమని. అరే 10 మందికి చేయలేదు భయపడతాను నేను, 140